నల్లగొండ జిల్లాలోని నకరికల్లో నూతనంగా నిర్మిస్తున్న 100 పడకల ఆసుపత్రి నిర్మాణ పనుల్లో జరుగుతున్నటువంటి జాప్యంపై స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం ఫైర్ అయ్యారు. జిల్లా వైద్యాధికారి డాక్టర్ మాతృతో కలిసి హాస్పిటల్ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల వివరాలను ఆయన కాంట్రాక్టర్ను అడిగి తెలుసుకున్నారు. పనుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న కాంట్రాక్టర్పై ఆయన మండిపడ్డారు. చెప్పిన సమయానికి ఆసుపత్రిని పూర్తి చేయకపోతే మరో కాంట్రాక్టర్కు పనులు అప్పచెప్తారని ఆయన హెచ్చరించారు. త్వరలోనే ఆసుపత్రిలో అన్ని సదుపాయాలు కల్పించి ముఖ్యమంత్రి చేతుల మీదుగా హాస్పిటల్ను ప్రారంభిస్తామని ఎమ్మెల్యే తెలియజేశారు. గౌరవ ప్రజాప్రతినిధులు మా కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరము 100 పడకల హాస్పిటల్ సంబంధించి ఇక్కడ జరుగుతున్న వర్క్ ఇవన్నిటిని పరిశీలించడం కోసం రావడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు, హెల్త్ మినిస్టర్, ఈ జిల్లా మంత్రి వర్యులు, మా ఎంపీ గారు మేమందరం కలిసి వేగంగా ఈ పనులు పూర్తి చేసి ఈ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందుబాటులో తీసుకురావాలనేటువంటి ఒక ప్రయత్నాన్ని వేగంగా చేస్తాం. ఇప్పటికీ 2 విడతలుగా వీళ్ళకి రావాల్సినటువంటి బిల్స్ కూడా ఇప్పించేసి పనులు వేగంగా చేపించేస్తాం. అయితే కాంట్రాక్టరు నిర్లక్ష్యము, కొద్దిగా స్పీడ్గా పని చేయకపోవటం అనేటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని డిసిహెచ్ గారు మేము ఈరోజు దీన్ని పరిశీలన చేయడం జరిగింది. కాంట్రాక్టర్ కూడా నెల రోజులు టార్గెట్ ఇచ్చినాం. నెల రోజుల్లో కంప్లీట్ చేయకుంటే అవసరం అనుకుంటే ఆ కాంట్రాక్టర్ని తీసేసి వేరే కాంట్రాక్టర్ని పెట్టుకొని దీన్ని వేగంగా పనిచేపించి తొందరగా దీన్ని ప్రజలకు అందించడానికి మేము కృషి